హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఎంపీ బూరా నర్సేగౌడ్ పాల్గొన్నారు. రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దీంతో సభ కొద్దిసేపు గందరగోళంగా మారింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ ఎలా ఇస్తారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ప్రశ్నించారు. ఈ అక్రమ తవ్వకాలలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా సింగోటం శ్రీవారి సముద్రంలో మొసలి కలకలం రేపింది. కట్టపైకి వచ్చి తిరుగుతుండటంతో మత్స్యకారులు, గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. 3 వ్యక్తులు సాహసం చేసి మొసలిని తాడు సాయంతో కట్టేసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పేదవారికి వైద్య విద్యను దూరం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడ పట్టణంలో సంతకాల సేకరణ చేపట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్న సదానందం ప్రారంభించారు. దీంతో సమీప గ్రామాల రైతులు సుమారు 1000 క్వింటాలకు పైగా పత్తిని మార్కెట్కు తరలించారు. మహబూబాబాద్లో ఆదర్శ పాఠశాలలో విద్యార్థులను పరుష పదజాలంతో దూషించిన ఉపాధ్యాయులపై వెంటనే బదిలీ వేటు వేయాలని, విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మురళీనాయక్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కుటుంబ కలహాలతో ఓ తల్లి తన 2 బిడ్డలతో కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ అంబర్పేటలో బుర్జుగల్లీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణానికి దేవస్థాన సేవా సమితి శ్రీకారం చుట్టింది. ఆలయ నిర్మాణాన్ని స్వాగతించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తన వంతు సాయం చేస్తానని ప్రకటించారు. హైదరాబాద్లో జరిగిన పలు వివాహ శుభకార్యాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి మనమరాలు శృతి వివాహం, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి కుమారుడు విపుల్ రెడ్డి వివాహం, ఎమ్మెల్సీ సిహెచ్ అంజిరెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి వివాహ వేడుకకు హాజరై వధువరులను ఆశీర్వదించారు సీఎం. వికారాబాద్ జిల్లాలో మంత్రి వాకటి శ్రీహరి పర్యటించారు. కోట్పల్లి ప్రాజెక్టులో చేపపిల్లలు విడుదల చేసిన మంత్రి మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తుందని తెలిపారు.